హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. ఇప్పుడే అందిన వార్త. 22 ఏళ్ల వయసులో 10,000కు పైగా పాటలు పాడి 37 ఏళ్ల వయసులో అకాల మరణం పొందిన సింగర్. విషాదంలో ఫిల్మ్ ఇండస్ట్రీ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియో లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సౌత్ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీనటులు బాలీవుడ్లో తమదైన ముద్ర వేశారు. తమ ప్రతిభతో దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రేమను గెలుచుకున్నారు. భారతీయ సినీ పరిశ్రమలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. దక్షిణాది నుంచి సినీ ప్రయాణం ప్రారంభించి ఉత్తరాదిలో ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అందులో సింగర్ స్వర్ణలత ఒకరు. సౌత్ ఇండస్ట్రీలో ఆమెకు పెద్ద పేరు ఉంది. అయినా అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో పాటలు పాడింది. స్వర్ణలత పేరు ఇప్పుడు చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ ఆమె పాడిన పాటలు మాత్రం యూట్యూబ్లో మిలియన్ వ్యూస్ అందుకుంటున్నాయి. కేవలం 22 ఏళ్ల వయసులోనే 10,000కు పైగా పాటలు పాడింది. కానీ చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్ళింది. స్వర్ణలత ఏప్రిల్ 1973లో కేరళలో జన్మించారు. సంగీత ప్రపంచంలో తన గాత్రంతో మాయ చేసింది. మధురమైన గానంతో ది క్వీన్ ఆఫ్ టోన్స్ అని పేరు సంపాదించుకుంది. 15 ఏళ్ల వయసులోనే గాయనిగా కెరీర్ ప్రారంభించింది. జీవితాంతం వరకు సంగీతంతోనే అనుబంధం కలిగి ఉంది. 22 ఏళ్ల వయసులో దాదాపు 10,000కు పైగా పాటలు పాడింది. ఆమె పాటలన్నీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్స్. బాలీవుడ్లో చాలా తక్కువ పాటలు పాడింది, కానీ ఎంతో మంది సంగీత ప్రియులు హృదయాలను గెలుచుకుంది. ఆమె పాడిన పాటల్లో హమ్మా హమ్మా, ముఖాబులా ముఖాబులా, హాయ్ రే రామ్ ఇలా బాలీవుడ్లో అనేక పాటలు పాడారు. ఆమె పాడిన పాటలకు ఇప్పటికీ రెస్పాన్స్ ఎక్కువగా వస్తుంది. సినీ సంగీత ప్రపంచంలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఆమె చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్ళింది. తన అద్భుతమైన గాత్రంతో ప్రశంసలు అందుకుంది. కానీ ఇడియోపతిక్ ఊపిరితిత్తుల వ్యాధి కారణంగా 2010 సెప్టెంబర్ 12న మరణించింది. అప్పటికీ ఆమె వయసు 37 సంవత్సరాలు మాత్రమే. 1994లో కరుతమ్మ చిత్రంలోనే పోరెల్ పొన్నిత్తెల్ పాటకు జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.